రోజంతా పనిచేసిన రానంత నీరసం ఏ పని చేయకుండానే వచ్చేస్తోందా? దేనిమీద సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నారా? దీని వెనక మనం చాలాసార్లు పెద్దగా పట్టించుకోని ఓ చిన్న విటమిన్ లోపం దాగి ఉండొచ్చు. అదే విటమిన్ బి12. మన దేశంలో ఇదొక సైలెంట్ హెల్త్ ప్రాబ్లంగా ఎలా మారుతోందో ఈరోజు వివరంగా చూద్దాం. ఈ నెంబర్ చూడండి, 75%. భారతదేశంలోని శాకాహారులలో విటమిన్ బి12 లోపం ఎంత తీవ్రంగా ఉందో చెప్పే సంఖ్య ఇది. అంటే ప్రతి నలుగురిలో ముగ్గురు ఈ కీలకమైన పోషకం లోపంతో బాధపడుతున్నారన్నమాట. ఇది కేవలమొక అంచనా కాదు, మన దేశంలో పెరుగుతున్న ఒక పెద్ద ప్రజారోగ్య సమస్యకు ఇదొక హెచ్చరిక. ఇంతలా మాట్లాడుకుంటున్నాం కదా, అసలు ఈ విటమిన్ బి12 అంటే ఏమిటి? మన శరీరానికి అదెందుకు అంత ముఖ్యం? రండి, మొదటి విభాగంలో దీని ప్రాముఖ్యత ఏంటో విశ్లేషిద్దాం. విటమిన్ బి12, దీన్నే సైంటిఫిక్గా కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. ఇది మన శరీరానికొక పవర్ హౌస్ లాంటిది. మన నరాల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడం దగ్గర్నుంచి మన జెనెటిక్ కోడైన డిఎన్ఏను నిర్మించడం వరకు, మనకు శక్తినిచ్చే ఎర్ర రక్త కణాలను తయారు చేయడం వరకు దీని పాత్ర చాలా కీలకం. మీకు తెలుసా, ఇంత ముఖ్యమైన ఈ విటమిన్ను 1948లో అన్ని బి విటమిన్ల కన్నా ఆఖరిన కనుగొన్నారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే బి12 మనల్ని నడిపించే ఇంధనం లాంటిదన్నమాట. మన రక్తంలో ఆక్సిజన్ను మోసుకెళ్లే ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. దానివల్ల రక్తహీనత రాకుండా ఉంటుంది. మన నాడీ వ్యవస్థను బలంగా ఉంచుతుంది. మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. మనసు ప్రశాంతంగా, చురుకుగా ఉండటానికి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అందుకే మన రోజువారీ ఉత్సాహానికి, ఫోకస్కి బి12 చాలా అవసరం. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన భారతదేశంలో ఈ సమస్య ఎందుకు ఇంత తీవ్రంగా ఉంది? దీని లక్షణాలేంటి? ఈ సైలెంట్ ఎనిమీని ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం. దీనికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లే. విటమిన్ బి12 అనేది సహజంగా జంతుఉత్పత్తులలో అంటే మాంసం, చాపలు, గుడ్లు, పాలలో మాత్రమే దొరుకుతుంది. మొక్కల నుండి ఇది మనకు అస్సలు దొరకదు. శాకాహారులు పాలు, పెరుగులాంటివి తీసుకున్నా కొన్నిసార్లు అవి సరిపోకపోవచ్చు. అంతేకాదు, మనం ఆహారాన్ని మరీ ఎక్కువగా ఉడికించడం వల్ల కూడా బి12 నశించిపోతుంది. లేదా కొన్ని జీర్ణ సమస్యల వల్ల శరీరం దాన్ని సరిగ్గా గ్రహించలేకపోవచ్చు. ఈ సమస్య ఎంత పెద్దదో నిపుణులు ఏమంటున్నారో చూడండి. వివిధ భారతీయ జనాభాలో ఈ లోపం 40 నుండి 75% వరకు ఉంది. ఇది ఒక ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యగా మారింది. అంటే అర్థం చేసుకోండి, ఇది కేవలం ఎవరో ఒకరి సమస్య కాదు, మనందర్నీ ప్రభావితం చేసే ఒక జాతీయ ఆరోగ్య సమస్య. మరి మన శరీరంలో ఈ లోపం ఉందని ఎలా తెలుస్తుంది? దీని లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి. అందుకే మనం వాటిని పెద్దగా పట్టించుకోం. ఆగకుండా ఉండే అలసట, చేతులు కాళ్లలో తిమ్మిర్లు, మతిమరుపు, చర్మం పాలిపోవడం, నోట్లో పుండ్లు ఇలాంటివి గమనిస్తే వాటిని అస్సలు తేలిగ్గా తీసుకోవద్దు. దీనికసలు కారణం బి12 లోపం కావచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఈ లోపం చాలా ప్రమాదకరం. ఈ గణాంకాలు చూడండి, షాకింగ్గా ఉన్నాయి. నెలలు నిండకుండా ప్రసవించిన తల్లులలో ప్రతి 2లో ఒకరికి బి12 లోపం ఉన్నట్లు తేలింది. అదే నెలలు నిండిన ప్రసవాలలో ఇది 29.5% మాత్రమే ఉంది. దీన్ని బట్టి బిడ్డ ఎదుగుదలకు, ముఖ్యంగా నాడీ వ్యవస్థ అభివృద్ధికి బి12 ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. సరే, సమస్య గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇక పరిష్కార మార్గాలు చూద్దాం. మన ఆహారం ద్వారానే ఈ లోపాన్ని ఎలా సరిదిద్దుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా సులభం, అంతేకాదు చాలా రుచికరమైనది కూడా. శాకాహారులకు అందుబాటులో ఉన్న 4 బి12 పవర్ హౌజ్లు ఇవి: పాలు, పెరుగు, పనీర్ మరియు గుడ్లు. మన భారతీయ వంటల్లో ఈజీగా కలిసిపోయే ఈ ఆహారాలను రోజూ తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించడం చాలా సులభం. ఉదాహరణకు, సాయంత్రం స్నాక్స్గా పనీర్ పుదీనా టిక్కీ తీసుకోవచ్చు. అటు రుచికి రుచి, ఇటు బి12కి బి12 అన్నమాట. లేదా ఒకవేళ గుడ్లు తినేవారైతే భోజనంలో రుచికరమైన ఎగ్ కర్రీని చేర్చుకోవచ్చు. ఇది ప్రోటీన్తో పాటు బి12ను కూడా పుష్కలంగా అందిస్తుంది. అంతకంటే సింపుల్గా రోజూ పెరుగును బీట్రూట్ రైతాలాగా లేదా లస్సీ, మజ్జిగ రూపంలో తీసుకోవడం ద్వారా కూడా మన శరీరానికి కావలసిన బి12ను అందించవచ్చు. చూసారా ఎంత రుచికరమైన మార్గాలు ఉన్నాయో? మరి మన రోజువారీ టార్గెట్ ఎంత ఉండాలి? జస్ట్ 2.4 మైక్రోగ్రాములు. వినడానికి చాలా చిన్న మొత్తం అనిపించవచ్చు, కానీ మన ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం.
ఈ చిన్న లక్ష్యాన్ని మనం తినే ఆహారం ద్వారానే చేరుకోవాలి. ఈ పట్టిక చూస్తే మన టార్గెట్ను చేరుకోవడం ఎంత ఈజీనో అర్థమవుతుంది. చూడండి, ఒక గ్లాసు పాలు తాగితేనే మన రోజువారీ అవసరంలో దాదాపు సగం తీరిపోతుంది. ఇక ఒక గుడ్డు లేదా 100 గ్రాముల పనీర్ తిన్నా కూడా గణనీయమైన మొత్తంలో B12 దొరుకుతుంది. కాబట్టి రోజు ఒక గ్లాసు పాలు, ఒక కప్పు పెరుగు, కొంచెం పనీర్ లేదా ఒక గుడ్డు ఇలా తీసుకుంటే ఈ లక్ష్యాన్ని ఈజీగా చేరుకోవచ్చు. ఒకవేళ ఆహారం మాత్రమే సరిపోకపోతే పరిస్థితి ఏంటి? అప్పుడు మనం తప్పకుండా వైద్య సహాయం తీసుకోవాలి. ఈ లోపాన్ని ఖచ్చితంగా ఎలా నిర్ధారిస్తారు? ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ మీకు B12 లోపముందని అనుమానం వస్తే దాన్ని అధికారికంగా ఎలా నిర్ధారించాలి? సమాధానం చాలా సింపుల్. ఒక సాధారణ రక్త పరీక్ష ద్వారా. మీ రక్త పరీక్ష ఫలితాల్లో B12 స్థాయి 200 యూనిట్ల కన్నా తక్కువ ఉంటే దాన్ని లోపంగా పరిగణిస్తారు. ఆరోగ్యకరమైన స్థాయి సాధారణంగా 190 నుండి 950 మధ్య ఉండాలి. ఈ రిపోర్ట్ బట్టి మీ డాక్టర్ మీకు సరైన సలహా ఇస్తారు. లోపం తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్లు సప్లిమెంట్లను సిఫార్సు చేస్తారు. ఇందులో 2 రకాలున్నాయి. మొదటిది రోజూ వేసుకునే మాత్రలు. ఇవి తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. రెండోది ఇంజెక్షన్లు. ఇవి B12 స్థాయిలను చాలా వేగంగా పెంచుతాయి. మీ అవసరాన్ని బట్టి ఏది ఉత్తమమో వైద్యులే నిర్ణయిస్తారు. చివరిగా ఒక ప్రశ్న. ఈ నిశ్శబ్ద లోపం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందేమో అని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం చర్చించుకున్న లక్షణాలు, కారణాలు మీలో ఎవరికైనా వర్తిస్తున్నాయేమో ఒక్కసారి ఆలోచించండి. సరైన ఆహారం, అవసరమైతే వైద్య సలహా, వీటి ద్వారా మనం ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చు. గుర్తుంచుకోండి, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.